డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 24 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి సిటిజన్స్ కి వాళ్ళ పార్ట్నర్ కనుక రావాలి అంటే మరి గ్రీన్ కార్డ్ అనేది ఎంతవరకు ఈజీ అంటారు? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వస్తుందా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కి వాళ్ళ స్పాస్ కి గ్రీన్ కార్డ్ అనేది? అమెరికా రావడానికి, అమెరికాలో సెటిల్ అవడానికి ఒక దారి ఏమో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ అంటాం. సో ఉద్యోగం ఉంది నాకు కాబట్టి H1B, L1 రకరకాల అందులో వెళ్తాం. ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్. సో ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ని, మా అన్నదమ్ములకు కానీ, ఒకవేళ మా అమ్మ నాన్న బతుకుంటే వాళ్ళకి కానీ డైరెక్ట్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను వీసా స్పాన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న వెయిట్ పీరియడ్ ప్రకారం అలాంటి ఫ్యామిలీ బేస్డ్ వీసాస్ ఒక 12-13 ఏళ్ళు అవుతున్నాయి. బట్ వాళ్ళకి 12 ఏళ్ళ తర్వాత డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ స్ట్రక్చర్స్ ఉండవు అన్నమాట. సో అదొక దారి. దాంట్లో యంగర్ వర్షన్లో ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, ఇతను అమెరికన్ సిటిజన్. వాడికి ఎవరన్నా ఇండియాలో ఒక అమ్మాయి నచ్చింది, లేకపోతే వేరే కంట్రీ నుంచి ఒక్కొక్క అమ్మాయి నచ్చింది, హూ ఇస్ నాట్ అన్ అమెరికన్. సో వన్స్ యూ గెట్ మ్యారీడ్ టు అన్ అమెరికన్ guy కెన్ అప్లై. ఇన్ఫ్యాక్ట్ ఫియాన్సీకి కూడా అప్లై చేయొచ్చు, నాట్ ఓన్లీ వైఫ్. బట్ లెట్స్ సే వైఫ్ అనుకుందాం. వైఫ్కి మీకు వ్యాలిడ్గా మ్యారేజ్ అయిన సర్టిఫికెట్, ఫొటోస్, డాక్యుమెంటేషన్, ప్రూఫ్, వీడియోస్ అన్నీ మనం తయారు చేసి అప్లై చేస్తాం. చేసినప్పుడు వాళ్ళకి అగైన్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే గ్రీన్ కార్డ్. సో ఈ మ్యారేజ్ ద్వారా వెళ్ళినందుకు వాళ్ళకి వచ్చిన గ్రీన్ కార్డు 3 ఏళ్ల వరకు వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే, వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే 3 ఏళ్ల తర్వాత ఈ మ్యారీడ్ వ్యక్తి వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ప్రాసెస్లో వెళ్తారు, వచ్చేస్తారు. అయితే గత 25 ఏళ్ళుగా ఇమిగ్రేషన్ బాగా పెరిగిపోయి ప్రపంచం అంతా అమెరికాకి చూస్తూ అందరూ బాగుపడుతున్నారు, అక్కడ మనం కూడా వెళ్దాం అనుకునే వాళ్ళు ఇండియా నుంచి కాకుండా వేరే వేరే దేశాల నుంచి కూడా చాలామంది, ఇన్ఫ్యాక్ట్ మెయిల్ బ్రైడ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అటు స్లోవేనియా అని, రష్యన్ కంట్రీస్ నుంచి చాలా అందంగా ఉంటారు అమ్మాయిలు. వాళ్ళని పెళ్లి చేసుకుని అమెరికాకి తీసుకొస్తారు. అది కొంత మంచి ఉద్దేశంతో చేసిన ఉండొచ్చు, కొంత తప్పుడు ఉద్దేశంతో చేసిన ఉండొచ్చు. బట్ నెవర్ ద లెస్ పెళ్ళి అనే ఒక పేరు మీద ఒక వ్యక్తిని తీసుకురావడం జరుగుతుంది. అది మగవాడు ఆడదానో, ఆడది మగవాడినో, మొత్తానికి స్పౌస్ తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు దీనికి మొత్తం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసేస్తే 95% ఆఫ్ ద కేసెస్ ఆ డాక్యుమెంట్ బేసిస్ తోటి అప్రూవ్ అయిపోయాయి. చివరిలో ర్యాండమ్ కేసుల్లో ఒక ఇంటర్వ్యూ ఉండేది. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇదిగో నీకు వారంలో వస్తుందో, నెలలో వస్తుందో, మొత్తానికి పొమ్మనే వాళ్ళు ఇంటికి గ్రీన్ కార్డ్ వచ్చేసారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉందంటే, ఇది ఆటోమేటిక్గా వీళ్ళు ఏదో పెళ్లి చేసుకుని వచ్చి అప్లై చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళని ఆ కాగితాల బేసిస్ తోటే నమ్మేసి వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆపండి. అంటే పెళ్లి చేసుకుంటే సరిపోదు. పెళ్ళి అనే తంతు, ఇప్పుడు ఇది పెళ్ళి నిజమైందా కాదా, గ్రీన్ కార్డు కోసం చేసుకున్న పెళ్ళా, నిజమైన పెళ్ళా, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మేము ఇస్తాము. నిజమైన పెళ్ళి అయితే నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేము అర్ధరాత్రి అపరాత్రి వచ్చి ఇంట్లో తలుపు కొడితే అదే ఇంట్లో మీ ఇద్దరు ఉంటున్నారు, అలానే మీ ఇద్దరు కలిసి ట్యాక్సెస్ ఫైల్ చేస్తున్నారు, అలానే మీ ఇద్దరు కలిసి ఇన్సూరెన్స్ ఉంది, మీకు హెల్త్ ఇన్సూరెన్స్, రకరకాల ఇప్పుడు ఫోన్ బిల్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కలిపి మీకు ఎప్పుడు మీ ఇద్దరు కలిపి ఉంటున్నాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఆడ ఏ ఎంక్వైరీ చేసుకున్నా సరే మనకి వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్ని దందాలు నడిచాయి. అగైన్ ఇట్స్ ఇమిగ్రేషన్ ఫ్రాడ్. సో ఒకవేళ ఫ్రాడ్యులెంట్గా వీళ్ళిద్దరు కలిసి ఏ అర్ధరాత్రిలో వాడు వచ్చి తలుపు కొట్టాడండి, వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పిన చోట ఒకే వ్యక్తి ఉన్నారనుకుందాం. ఇన్ఫాక్ట్ నేను చూశాను ఒక కేసులోను, హస్బెండ్ బయటకు వెళ్ళాడు, నేను ఒకదానే ఉన్నాను ఇంట్లో అని. ఓకే, వాడు ఓకే అని బయటకు వచ్చేటప్పుడు చూస్తే పైన సీసీ కెమెరా అది ఉంది సెక్యూరిటీ కోసం, బయట కనిపించింది వాడికి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాడు మీ హస్బెండ్ బయటికి,
ఒక గంట 2 గంటలు ఏదో చెప్తారు. ఓకే, మీ కెమెరా ఓపెన్ చేసి నాకు చూపించు అన్నాడు. అందులో లేదు. సో మీకు కన్సిస్టెన్సీ పోయింది కదా, దెబ్బతినేసింది కదా. సో ఆటోమేటిక్గా అది రిజెక్టెడ్. బికాస్ నౌ యు నో వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండట్లేదు, కాగితాలు పుట్టించి స్టేటస్ కోసం ఏదో దందా చేశారు వీళ్ళు, కాబట్టి ఇది జెన్యున్ కేసు కాదు. ఇంతకు ముందు ఇట్లా వెరిఫికేషన్ చాలా రేర్గా 100లో 1, 100లో 2 అయ్యేవేమో. ఇప్పుడు 10లో 7కి ఇన్వెస్టిగేషన్ అవుతుంది, మేబీ ఈవెన్ మోర్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే పాపం పండింది అంటారు కదా, సైక్లికల్ అని చెప్పా కదా ఇందాక మీకు. అది ఈ ప్రాక్టీసెస్ సొసైటీస్ని కుళ్ళబెట్టేసిన తర్వాత ఆ కంపు అందరికీ కొడుతుంది. మనం ఆపలేం, దాన్ని తెలిసిపోతుంది. అరే పల్నా సొసైటీలో, ఈ పల్నా కమ్యూనిటీలో ఈ దందా బాగా జరుగుతుందట, ఆ పల్నా సిటీలో ఈ దందా బాగా జరుగుతుందట అని చెప్పి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన రీసెంట్గా సౌత్లో ఒక స్టేట్లో ఒక పర్టికులర్ హోటల్ నుంచి ఈ చక్కగా లోకల్ వాళ్ళందరూ కలిసి ఆర్కెస్ట్రేట్ చేసి ఈ దందా నడిపించారు, పెళ్ళిళ్ళ దందా. అది ఫైనలీ పట్టుబడ్డది, చాలామంది అరెస్ట్ అయ్యారు, అందులో మన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడెక్కడైతే ఈ ఈ బాగా కుళ్ళిపోతుందో సిస్టమ్, తప్పదు మరి, ప్రక్షాళన జరగాలి. అది అందులో ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళ నొప్పి ఏంటంటే ఇప్పుడు జెన్యున్ వాడు కూడా దాంట్లో నెట్లో పడిపోతాడు, వాడు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం జెన్యున్ అనుకోండి, ఆల్రెడీ కలిసే ఉంటున్నాం, నిన్న ఆ కాగితం ఒక్కటే ఆపదుగా. ఇంకొక తలనొప్పి ఏంటంటే ఒకవేళ ఆ స్పౌస్, అమ్మాయో అబ్బాయో ఇండియాలో ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకురావాలి కదా, అక్కడ ఏమైనా డీలేస్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ హోల్ మెస్. తప్ప రిజెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఏదో ర్యాండమ్గా రీజన్ లేకుండా బేస్లెస్గా రిజెక్ట్ చేయరు కూడా. ఏదో ఒక బేసిస్ ఉంటుంది ఒకటి. మన డాక్యుమెంటేషన్ ఇన్యాక్యురేట్ అనుకోండి, ఆటోమేటిక్గా మందే తప్పది, డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయలేదు. డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయండి, మంచి లాయర్ని ఎంగేజ్ చేయండి, అన్నీ క్లియర్గా వాడు అడిగిన దానికంటే ఎక్కువ ప్రూఫ్లు వాళ్ళకి ఇవ్వండి. వాడు అర్ధరాత్రి వస్తానంటాడు, అపరాత్రి వస్తానంటాడు, వెరిఫై చేస్తానంటాడు. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకు కూడా వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు ఏరియా, మనం ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనమాట, వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారా లేదా అన్న విషయం. సో ఆ స్క్రూటినీకి మనం నిలబడినైతే సరిపోతుంది. మన దగ్గర లోటు లేకపోతే ప్రాసెస్ ఆగదు. మంది చెడు కేసు అయితే అనుమానపడాల్సిన అవసరాలు ఉన్నాయి.